అవ్వాలనుకున్న గీతా సింగ్ యాక్టర్ ఎందుకయ్యారు? యాక్చువల్లీ నాకు చాలా అంబిషన్ అండి పోలీస్ అవ్వాలి. నలుగురిని కొట్టాలి, ఎవరైతే తప్పు చేస్తారు. ఇప్పుడు మామూలుగా కొడితే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని కొడతారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే నేను పోలీస్ అయ్యి నేను వాళ్ళు కొట్టచ్చు కదా అని చెప్పి పోలీస్ అవుదాం అనుకున్నాను. ఈ అరాచకాలు అన్నీ ఆపాలి, పిల్లల్ని ఏమనొద్దు, ఆడపిల్లల్ని ఏమనొద్దు స్పెషల్గా అని చెప్పి అలా అనుకున్నాను. బట్ కట్ చేస్తే సాఫ్ట్వేర్ అవుదాం అనుకుని అది కూడా క్యాన్సిల్ అయ్యి ఆర్టిస్ట్కి వచ్చేసాను. ఇంకా అసలు మీ నేటివ్ ఎక్కడ? నిజామాబాద్ అండి. నిజామాబాద్. నిజామాబాద్ నార్త్ బ్యాక్ డ్రాప్ ఏంది? అంటే మా అమ్మమ్మ నాన్న వాళ్ళు అప్పుడు మహారాష్ట్ర సైడ్ ఉండేవాళ్ళు. బట్ దే షిఫ్ట్ టు హైదరాబాద్ అండ్ నిజామాబాద్. సో మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంకా చిన్నప్పుడు అంతా నేను నిజామాబాద్లో చదువుకొని తర్వాత హైదరాబాద్లో చదువుకొని ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయాము. డ్యాన్స్ ఫస్ట్ నుంచి ఇష్టమా మీకు? ఇష్టమే అండి, చాలా ఇష్టము. బట్ కొంచెం లావ్ అయ్యాను కదా, నేను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెం భయపడి ఆగిపోయాను, మధ్యలో చేయలే. తర్వాత చేద్దాం, ఎందుకు చేయకూడదు అని చెప్పి మళ్ళీ చేశాను. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే అసలు మీరు ఈరోజు ఒక డ్యాన్స్ అంటే ఒక పాటలో డ్యాన్స్ చేసి నా ముందు వచ్చి ఇలా కూర్చొని ఉన్నారు. కానీ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఒక డ్యాన్స్ షో వల్ల. అవునండి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్. అవునండి. బాగా గుర్తుందండి మీకు. ఎందుకు వెళ్ళారు అసలు ఆ రోజు షోకి? ఎందుకు వెళ్ళారు? షోకి అంటే అందరు వెళ్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళానండి. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అంటే మాకు కొంచెం డ్యాన్స్ వచ్చు కదా, ప్రయత్నిద్దాం, ఏంటో చెప్పలేం లక్ అని చెప్పేసి వెళ్ళాను. బట్ ఓకే, మనకు అంత సక్సెస్ కాలేదు అక్కడ. మళ్ళీ డ్రాప్ అయ్యాము. డాడీ ఎందుకు ఇవన్నీ నీకు చక్కగా ఎవరు జడ్జిలుగా ఎవరు